ఏమో నా చెల్లెలు దివ్య గురించి చెప్పాలంటే ఏమో చెప్పరా? నేను చెప్పను. రేయ్ ఏమో చెప్పాలంటే చెప్పు. నేను చెప్పన్నా. ఎందుకురా? చెప్పన్నా, నీకు చంపేస్తాను అని చెప్తే ఏమో జాతిగా చెప్పు. సీనన్న గురించి తెలుసు కదా నీకు? తెలుసు నా, అందుకే చెప్పను. చెప్పు. చెప్పను. లేరా లేయ్. సీనన్న వచ్చి ఎదురుగా వచ్చి మాట్లాడుతా ఉంటే నీకు ఎంత ధైర్యం ఉండాలరా? చెప్పు. చెప్పన్నా. నా పిల్లల గురించి తప్పుగా మాట్లాడాడు ఎవరు నీకు ఆ మాట చెప్పింది? చెప్పు. చెప్పన్నా. చెప్పరా? రేయ్ చెప్తావా చెప్పవా? ఊర్లో ఎవరు అనుకుంటా ఉండ్రి? నీకు ఎవరు చెప్పిరి? చెప్పు. ఊరంతా అదేనా మాట్లాడుకుంటానేది? ఏమని మాట్లాడుకుంటున్నారా? మీ చెల్లెళ్ళే ఊరంతా టాకు. మీ చెల్లెల్లి వంది. ఎవరు రావుడు? భాష కొడుకు. భాష కొడుకు? భాషలు 5 మంది ఉన్నారు. ఎవరు కొడుకురా? మెకానిక్ భాష లేదా? మెకానిక్ భాష ఉన్నాడు. వాని కొడుకు. చిన్నోడా పెద్దోడా? పెద్దోడు. వాని పేరేం పేర్రా? అప్పుడు చిన్న డబ్బులు చూసిన గుర్తుంది. రహీం. రహీం గాడు. ఏమి ఇప్పుడు వాళ్ళది కథ? ఆడేమో లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడా? తెలుసు కదా సీనన్న గురించి? తెలుసు. నువ్వు చెప్పకూడదా? నేను చెప్పిన వాడు ఇన్లాదు. నీ కూడా జరుగుతాను ఉంటా ఉన్నారు కదా ఊర్లో అందరూ. నాకు కూడా ఏంటి? నీ ఫ్రెండ్ అంటే కదరా? కాదునా? నీది వంది ఏమో జరుగుతా ఉంది. చెప్పు. సీనన్న తావు అది సీనన్న ముందరా? చెప్పురా. చెప్పు. నేను చెప్పన్నా. చెప్తావా? చెప్పు. 1 నిమిషం టైం ఇస్తాను రా. ఏమన్నా కానీ నాకు చెప్పల్లా. టైం ఇస్తా నిమిషము. చెప్తావా చెప్పవా? ఈరోజు బుధవారం నీకు సచ్చేదానికి రాసి పెట్టింది. తెలిసిపోయి నువ్వు నాతో రాసి పెడతానావంటే నీకు ఎవరో సుపారీ ఇస్తారా? డబ్బులు ఇస్తారా మీకు? చెప్తావా చెప్పవా? 1/2 నిమిషం అయిపోయింది. 20 సెకండ్లు ఉంది ఇంకా. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? నా చెల్లుల మీద రహీం గాడు చిన్న బచ్చా కట్టిండేవాడు. నువ్వు కన్నా చెప్పినా ఉంటే రహీం గాడి గురించి నా సైన్ ఇచ్చేస్తాను రా. 1,20,000 రా ఇది. ఏమి చెప్తావా చెప్పవా? దీనికంటే నేను ఎక్కువ చెప్పను. ఏమి ఫస్ట్ నుంచి నువ్వు నాతోనే పని చేస్తున్నావు. నేను ఎట్లా కూడా నీకు తెలుసు. అర్థమవుతుందా? చెప్తావా చెప్పవా? రహీం గాడు భాష పెద్ద కొడుకు. మెకానిక్ చేసుకునేవాడు. లక్షలో కోరుకునేవాడు. అంటే పెట్టుకునేది రే. వాడు ఆడే ఉండాలి కదరా? ఏమే నువ్వే మా ఇంటికి వస్తా ఉంటివి. నా చెల్లుని చూస్తావా నువ్వు? చూడవు. చిన్న నుంచి పని చేస్తే నువ్వు చూడవు. వాడెవరు వాడు? నీ కోట్లో చదువుకుంటావు. అయిపోయా. నేను ఇంత అరస్తాను కూడా నువ్వు నోరే తెరలాదు ఉంటే లెక్కేసుకో బుట్కి. నా సైన్ 1,20,000 ఇస్తానున్నా కూడా నువ్వు నోరు తెరలాదు ఉంటే అప్పటికి అర్థమేమరా? వాడు 5 లక్షలు ఇస్తానని చెప్పినాడా? 10 లక్షలు ఇస్తానని చెప్పినాడా? నోరు తెరిచి చెప్పరా? నా నీతో దాచి పెట్టుకునేది ఏం లేదు. వాడు నా ఫ్రెండ్. రహీం గాని నీ ఫ్రెండ్? సరే 5 ఏళ్ళు ఇంకా లవ్ వాళ్ళే. నా చెల్లెలు కూడా ఉంది. జరిగిందేమో నీట్ గా చెప్పు నాకు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా చేయొద్దురా వద్దురా అన్న ఇన్లా అన్నావాడు. ఏమని చెప్పి చూస్తావి నువ్వు? చేయొద్దు ఆ పాపని అని చెప్పినా కూడా ఇన్లా వాడు. నీ ఫ్రెండ్ అని చెప్పి నువ్వేమన్నా దాచి పెట్టుకుంటానావా? ఏం దాచి పెట్టుకోవాలి? నా చెప్పాను. ముందరికి రా ముందరికి. నేను ఏం మాట్లాడనురా? వాంత కూడా ఒకసారి పోయి మాట్లాడతాను. తమ్ముడో వద్దురా నీకెందుకు ఇవంతా రామాయణాలు అని చెప్తాను. వాడిని నేను కొట్టను తిట్టను. అర్థమవుతుందా? ఏం జరిగిందో నాకు కరెక్ట్ క్లియర్ కట్ గా చెప్పేస్తే సుదర్శన్ కూడా చెప్తురా. నేను యా క్యాష్ అయినా పర్లే. నా చెల్లెలు ఇష్టపడిందే ఆ పూట కాపోడు గన్నీలే అని పెళ్లి చేస్తానని చెప్పిండా. అదే ఊర్లో పుకారు అని చెప్తాను కదా. నేను తెలుసుకోవాలా
ఇన్నాళ్ళ నుంచి నువ్వు నాతో దాచిపెట్టుకోవడం వదరా నువ్వు రే. చెప్తే నువ్వు యాడ్ చంపేస్తావు అని చెప్పలానా? రేయ్ అట్లా చంపేట్టుగా ఉంటే ఎంతమందిని చంపేయంటానరా? అప్పుడే ఒక 5 ఏళ్ళ ముందు మా గురించి ఏందేందో తప్పుగా మాట్లాడుకుండ్రి. ఏమన్నా నేను ఏమన్నా ఏమనలా. యా టైం జిక్తే ఆడేసవన్నీ అంతవరకు నేను ఏం మాట్లాడినా అర్థమవుతుందా? సుదర్శన్ కూడా చెప్పాయంట బెంగళూరులో ల్యాండ్లు అవి ఇవి ఆ ల్యాండ్లో పెట్టుకుని ఏమరా మనం చేసుకునేది. నా చెల్లులు బాగుంది కాపోటు గన్నీలే వాళ్ళకి చేస్తా, కానీ ల్యాండ్ నుండి విల్లాలుండి ఇండ్లుండి అవ్వుండి ఉండి సంతోషంగా లేకుంటే నా చెల్లులు నేను ఏమరా చేయదు. నాకెంత గడుపు కలిసిందిరా? ఆడబిడ్డ ఉండే పోనీ ఆడబిడ్డ చూసారు నాకు తగలదా? తగిలిందా చూడు మా ఆయన్నేమో మంచి వాళ్ళని లవ్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకుని వస్తాడు దగ్గరలో. అర్థమవుతుందా? నాకు చూడు డబ్బులు ఆశపడి వీనికి వానికి పెళ్లి చేస్తావా ఎంత బాధపడుతుందిరా? అది అర్థం చేసుకో. నీకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే నీకు అర్థమవుతుందిరా? రేయ్ నువ్వు ఈ మాట చెప్పినా కూడా రా నాకెంత కోపం రాలేదు అని చెప్పు. మామూలుగా నాకు ఎంత కోపం వస్తుంది చిన్న మాట నాకు కొందరికి. అర్థమవుతుందా? వాని మీద నాకు కోపం రాలా, నా చెల్లులు నా ప్రాణం దివ్య మీద కూడా నాకు కోపం రాలేదురా. ఎందుకు చెప్పు? నేనంటే భయం మా పాపకి. చెప్తే ఏమో అని అనేస్తాడు. అర్థమవుతుందా? ఏమంటాడో వాడిని చంపేస్తాడేమో అని ఆ పాప చెప్పలేదురా. చెప్పేదానికి ఏమో 2-3 సార్లు వచ్చిందిరా. నేను ఈ కట్ల లోటులో పడి ఆ లోటులో పడి ఈ లోటులో పడి నేను మర్చిపోయినాను రా. అర్థమవుతుందా? సరేనా ఎన్నో చెప్పి చూస్తున్నా నేను చంపేస్తాడు అని కూడా చెప్తున్నా, కానీ వాడు మారలేదు. నీ ఇష్టం నా బా. ఎట్లయితే వాడు బాగా లవ్ చేసుకుంటున్నారా నా చెల్లుల్లో. వాడు నా చెల్లులో ఇష్టం నా వాడిని ఇచ్చి పెళ్లి చేయను అంటే మా ఆయన ఒప్పుకున్నా మేము ఒప్పుకోకపోయినా కూడా నేను ఒకటే కావాలంటే పోయిందా ఏమన్నా గుళ్ళో కావాలంటే పెళ్లి చేస్తాను రా. నాకు తెలుసురా ప్రేమ గురించి. రేయ్ నేను ఎందుకు చెప్పు అట్లా అంటే లెక్కేసుకో. నాకు కొన్ని కోట్లు ఉండొచ్చు, మంచి కోట్లు ఉండేవానికి ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ప్రేమ అనేది కోట్లతో కాదురా. కాపోటు గన్నీలే నా చెల్లెలు బాగా చూసుకుంటాడా వానికి ఏది చేస్తా. నీకేమైనా ఉద్దేశం ఉందే? నా చెల్లెల మీద ఏమన్నా లవ్కి ఏమన్నా పెట్టుకున్నావా? నాకేం లేదన్నా. లేదు కదా? రేయ్ మళ్ళీ బాధపడతావరా? నాకేం ఉద్దేశం లేదు. సీనన్న ఒకసారి మాట ఇచ్చినా అంటే మాట తప్పడం నీకు తెలుసు కదా? ఏమన్నా ఉంటే ఆలోచించుకొని చెప్పు. చూడప్ప సీనన్లో ఇంట్లో పని చేస్తాను, వాళ్ళు ఉప్పు తింటాను, వాళ్ళ ఇంట్లో అన్నం తింటాను, వాళ్ళ చెల్లెని లవ్ చేస్తావని నీకు గురించి భయం ఉండొచ్చు, గురించి జాలి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎట్లా ఓనికి ఈ కాలము పెట్టింటే అన్నాన్ని కూడా తిరగొట్టే వాళ్ళు ఉన్నారా. అర్థమవుతుందా? వెనకాల వెన్నుపూడు పొడిచే వాళ్ళు ఉన్నారా. అర్థమవుతుందా? నేను ఏదైనా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి అడుగుతా ఉన్నా. నా చెల్లెల మీద ఏమన్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నాకు ఇబ్బే చెప్పాయి. నేను ఆలోచించుకొని కూడా చెప్పు. మళ్ళీ బాధపడద్దురా. నా చెల్లెలు ఓకే అంటే నిన్ను ఓకే కూడా అంతే కూడా చేస్తాను రా. అర్థమవుతుందా? రహీం గాని కూడా ఈసారి చెప్పి చూడి. రేయ్ ఏమన్నా ఉంటే సీనన్నతో మాట్లాడు. అర్థమవుతుందా? వీళ్ళకి వాళ్ళకి చెప్పుకోవద్దు. రమ్మని నేను చెప్పు. సరేనా? చెప్తావా? చెప్తాలేనా? చేతులు వదిలేరా. నేను నీ మాదిరిగా నేను మనిషారా. చేతులు కట్టుకోవద్దురా. నాకెంత నాకు 2 కోట్లన్నా ఉండొచ్చు. నేను ఉండదు చూడే ఎట్లున్నాను చూడే. నైట్ ప్యాంటు షర్టు 2 సైన్లే ఉంగరాలు లేవా? నాతో ఎన్ని లేవురా? రేయ్ చేతులు ఎందుకు కట్టుకున్నా? తీరా ఫ్రెండ్లీగా ఉండరా నాతో. సరేనా? ఇప్పుడు పైన ఏమన్నా పోయి చెప్తావా? చెప్తానా. సీనన్న రమ్మని చెప్పా వచ్చి మాట్లాడరా. ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడు, ఆయనతో మాట్లాడు. ఊర్లో పుకార్లు అంతా అవుతా ఉన్నాయి. అర్థమవుతుందా? నీ ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తా ఉండా. సరే రమ్మని చెప్పు. ఇంటి దాకా రమ్మని చెప్పు. ఇంట్లో లేకపోయినా కూడా మన చేను దాకా రమ్మని చెప్పు. సరేనా? సరే పైరా పో. ఎట్లన్నా కానీ దివ్యాన్ని పెళ్లి చేసుకోవాలి. దివ్య వాళ్ళ అన్నని నన్ను కాళ్ళన్నా పట్టుకొని దివ్యాన్ని ఒప్పించి నా ప్రేమను గెలిపించుకొని పెళ్లి చేసుకోవాలా. ఈ సమాజానికి నేనంటే ఏమో
తెలిసా కదా విజయ్లా మాట్లాడితే క్యాస్ట్ గురించి ఈ క్యాస్ట్ వాళ్ళది ఆ క్యాస్ట్ అని చెప్పి లవ్లో ఒప్పుకోరు కదా. నేను ఈ ప్రేమను గెలిపించి మా క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఏమని చెప్పించి నేను పెళ్లి చేసుకుంటా. ఏమి అట్లా పరిగెత్తుకోవాలి అసలు గసబోసుకొని ఏ మచ్చా ఊరు వదిలి వెళ్ళిపోరా. వెళ్ళరా నాకు గెలిచిపోయింది మీ మ్యాటర్. ఆయన వస్తా ఇప్పుడు చంపేకి నిన్నే తెలిసిపోయింది అట్లయితే. ఏ మచ్చా నా ఫ్రెండ్గా చెప్తాను నీకు పారా. నేను పైన కొట్టినా చంపినా నేను పైన దివ్యాన్ని మాత్రం పెళ్లి చేసుకుని పెళ్లి చేస్తాను. వాళ్ళు వస్తారా చంపే కట్టుబట్టలతోనే వెళ్ళిపోరా. నేను పోలాదు దివ్యాన్ని మాత్రం నేను పెళ్లి చేసుకుని చేసుకోవాలి. వెళ్ళిపోరా ఈ ఒకసారి నా మాటినరా. ఎవరన్నా రానే వాళ్ళన్న కొట్టినా చంపినా దివ్యాన్ని మాత్రం వదిలేదు లేదురా. నేను వాళ్ళు వస్తారా వాళ్ళు 10 మంది రాని 20 మంది రాని కొట్టి చంపేనే దివ్యాన్ని మాత్రం పెళ్లి చేసుకుని తీరుతా. సరే మచ్చా నీ ఇష్టం రా. ఇంకా నా ఫ్రెండ్ కాబట్టి చెప్తే నీ ఇష్టం, నాకు అందం లేదప్ప. ఇంకా ఇంకెంత చెప్పినా వీడు ఇలాదే. నేను వీడిని నమ్మిచ్చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. వీడు ఫస్ట్ ఊరు దాటి వెళ్ళిపోతే పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ సేనని చెప్పా కాళ్ళు చూసి పెళ్లి చేసుకోరా అని. ఇంకా సింపతి కోసం నేను చెప్పలేదు.